హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ ఎక్సెల్ లో ఈ వీడియోలో టోటల్గా మనం 3 టిప్స్ నేర్చుకుందాం. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ నేను ఒక ఫార్మేట్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒకే షీట్లో మనము డిఫరెంట్ ఫార్మేట్ టేబుల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అలా ఇక్కడ ఒక ఫార్మేట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీనికి మెయిన్ హెడ్డింగ్ వచ్చి రిపోర్ట్ 1 అని ఉంది. ఓకే, అలానే నేనేంటి దీనికి రిపోర్ట్ 2 అని ఇంకో ఫార్మేట్ క్రియేట్ చేయడం కోసం దీన్ని నేను మళ్ళీ కాపీ చేసి వేరే చోట అంటే కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి ఇక్కడ నుంచి పేస్ట్ చేసి దీనికి రిపోర్ట్ 2 అని ఇలా నేమ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. దీనికోసం కొంచెం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఎలాంటి ఫార్మేట్ లేదు. ఇప్పుడు ఈ ఫార్మేట్ని సెలక్షన్ చేసి ఇలా మీకు హెడ్డింగ్స్లో మంత్ నేమ్స్, డేట్స్, ఇలా న్యూమరికల్ లెటర్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్తో ఇలా ఈ ఫార్మేట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫిల్ హ్యాండిల్తో మీకు రిపోర్ట్ అనేది హారిజంటల్ కావాలనుకుంటే హారిజంటల్గా ఇలా డ్రాగ్ చేస్తూ ఉండండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా రిపోర్ట్ 2, రిపోర్ట్ 3, రిపోర్ట్ 4 ఈ విధంగా వస్తూ ఉండిద్ది. అదేంటంటే నాకు ఇక్కడ మధ్యలో రిపోర్ట్కి మధ్యలో గ్యాప్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే సెలక్షన్ చేసేటప్పుడే ఒక కాలం ఎక్స్ట్రాగా ఇలా సెలక్షన్ చేయండి. అంటే ఎక్స్ట్రాగా సెలక్షన్ చేసిన కాలం బట్టికి గ్యాప్ వస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో ఇలా డ్రాగ్ చేస్తూ ఉండండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తూ ఉండిద్ది. ఇలా హారిజంటల్గా డ్రాగ్ చేసుకోవచ్చు, వర్టికల్గా డ్రాగ్ చేసుకోవచ్చు, కానీ ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, సెలక్షన్ చేసి నేను ఎక్స్ట్రాగా ఒక రో సెలక్షన్ చేసి ఇదిగోండి వర్టికల్గా ఇలా డ్రాగ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఈ విధంగా రిపోర్ట్ 2, రిపోర్ట్ 3, రిపోర్ట్ 4 ఈ విధంగా అంటే మన టైంని బాగా సేవ్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు ఈ రిపోర్ట్లోనే నాకేంటంటే రిపోర్ట్ 1 ఓకే, ఇలా మంత్ నేమ్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక రో అనేది తీసుకొని ఇక్కడ నాకేంటంటే మెర్జ్ చేశాను. ఇక్కడ జనవరి అని మంత్ నేమ్ కూడా ఉంది. అది ఆటోమేటిక్గా ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే వచ్చేస్తుందండి. సెలక్షన్ చేయండి, ఎక్స్ట్రాగా ఒక కాలం సెలక్షన్ చేశాను, డ్రాగ్ చేస్తా ఉన్నాండి. ఇదిగోండి, రిపోర్ట్ 2, రిపోర్ట్ 3తో పాటు మనకి మంత్ నేమ్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా. ఓకేనా, అది వర్టికల్గా అండ్ హారిజంటల్గా ఎలా అయినా సరే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి మనకేంటంటే ఇప్పుడు ఫోన్ నెంబర్స్ అనేది మనం టైప్ చేస్తూ ఉంటాం. ఫోన్ నెంబర్ అనేది మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అలా ఎక్కువ ఫోన్ నెంబర్లు మనం టైప్ చేసేటప్పుడు సెల్లో ఒక నెంబర్ తక్కువ, ఒక నెంబర్ ఎక్కువగా టైప్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తానంటే మీరు ఎక్కడైతే ఫోన్ నెంబర్స్ టైప్ చేస్తారో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కండిషన్ అప్లై చేసుకోవచ్చు. డేటా ట్యాబ్లోకి వెళ్ళిపోయి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో ఎలో ఇక్కడ టెస్ట్ లెంత్ ఇక్కడ డేటా వచ్చి మనకి బిట్వీన్ అని, గ్రేటర్ దాను అండ్ లెస్ దాను ఇలాంటివి ఉంటాయి. అంటే ఎక్కువ తక్కువ ఎలా ఉంటాయి. అలా కాకుండా మీరు ఈక్వల్గా 10 టైప్ చేయాలి. 10 డిజిట్స్ మాత్రమే టైప్ చేయాలి, ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో మీరేం చేస్తారు, ఈక్వల్ టు ఈ ఆప్షన్ని సెలక్షన్ చేసి లెంత్ వచ్చి 10 ఇలా మెన్షన్ చేయండి. ఓకే అనండి. ఇప్పుడు మీరు టైప్ చేసే నెంబర్ అనేది 10 డిజిట్స్ మాత్రమే తీసుకునేది, ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇదిగోండి, నేను దాదాపు 12 నెంబర్స్ 11 నెంబర్స్ టైప్ చేస్తాను, అందుకనే తీసుకోలేదు అది. ఓకేనా, ఇదిగోండి 10 నెంబర్స్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా కండిషన్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా. అలానే నెక్స్ట్ టిప్ వచ్చి ఇప్పుడు జనరల్గా మనం పర్టికులర్ సెల్స్కి సమ్ నేమ్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అలా డిఫైన్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఫార్ములా ట్యాబ్లో ఆప్షన్స్ ఉంటాయి డిఫైన్ నేమ్స్ అని. కానీ ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చాను చూడండి, ఎలాంటి రిపోర్ట్ అయినా ఏదైనా మల్టిపుల్ నేమ్స్ అనేది ఎక్కువ ఒకేసారి మనం డిఫైన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సేల్స్ పర్సన్ నేమ్స్ ఇచ్చాను, అది ఏదైనా కావచ్చండి. సేల్స్ పర్సన్ అయినా అండ్ స్టూడెంట్ పరంగా, ఎంప్లాయీ పరంగా ఏదైనా. ఓకేనండి, అలా ఇక్కడ పర్సన్ నేమ్స్ ఇచ్చాను, వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ ఏంది, వాళ్ళ సేల్ చేసిన వాల్యూస్కి ఒక్కో సేల్స్ వాల్యూకి ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ నేమ్నే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా మనం ఏం చేస్తాం, ఈ 7500 అనే సెల్ని గణేష్ అనే నేమ్తో డిఫైన్ చేయాలంటే ఈ సెల్ని సెలక్షన్ చేసి డిఫైన్ నేమ్లోకి వెళ్ళి గణేష్ అని మనం టైప్ చేసి ఓకే అంటేనే
మనకేమవుతుంది నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. ఇంత టైం వేస్ట్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానంటే ఈ 2 కాలమ్స్ని సెలక్షన్ చేసా. హెడ్డింగ్స్ అవసరం లేదు. 2 కాలమ్స్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో Ctrl+Shift+F3 ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డిఫరెంట్ టాప్ రో, లెఫ్ట్ కాలం, బాటమ్ రో ఇవి సెలక్షన్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, సెలెక్ట్ చేసిన డేటాలో లెఫ్ట్ కాలం అనేది మనకి నేమ్స్ అనేది డిఫైన్ అవ్వాలి కాబట్టి మీరేం చేస్తారు, లెఫ్ట్ కాలం ఒకటే సెలెక్షన్ చేయండి, టాప్ రో తీసేసేయండి. ఇంకా వేరే రిమైనింగ్ ఏదైనా సెలక్షన్లో ఉన్నా రిమూవ్ చేయండి. లెఫ్ట్ కాలం ఒకటే, లెఫ్ట్ కాలంలో మనకి నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ ప్రకారంగానే డిఫైన్ అవ్వాలి. ఓకేనండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ 7500 క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏ నేమ్ అయితే డిఫైన్ చేసామో అది ఇక్కడ మనకి నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలా 13,000కి రమేష్ అనే నేమ్ డిఫైన్ అయింది. 22,500కి రాజు అనే నేమ్ డిఫైన్ అయింది. కావాలంటే నేమ్ మేనేజర్లోకి వెళ్ళండి. ఇదిగోండి మొత్తం నేమ్స్ అన్నీ డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఇండివిజువల్గా చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఏమవుతుంది, అట్ అ టైం మల్టిపుల్ నేమ్స్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.